ఇప్పుడు చూడండి, ఈ కదలికల యందు బ్రహ్మాండమంతా నిలబడుతోంది. ఈ బ్రహ్మాండము నిలబడము అంటే బ్రహ్మాండంలో మనము నిలబడుతున్నాం, దేవతలు నిలబడుతున్నారు. కదులుతోంది కాబట్టి భూమి సూర్యుడి వలన వేడిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ చేత చెట్లు కాయలు పళ్ళు ఆకులు మనకి ఆహారము ఇస్తున్నాయి. కాబట్టి మనం వర్షం పడాలని కోరుకుని, సూర్యుడు ప్రకాశించాలని కోరుకుని దేవతలను ఉద్దేశించి హోమం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం. ఈ హవిస్సు పుచ్చుకొని దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తున్నారు. బయట ఎలా బ్రహ్మాండము యొక్క నిర్వహణ జరుగుతోందో అలాగే ఇక్కడ కూడా ప్రతి క్షణం అమ్మవారు పరిపాలన చేస్తూ ఉంటుంది. దీన్ని ఎలా పరిపాలన చేస్తుందో తెలుసా అండి? మన పెద్దలు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. చప్పట్లు కొట్టవద్దు అంటారు. తెలిసి తెలియక ఏమంటుంటామంటే మనం చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అంటుంటారు. చప్పట్లు కొడితే అర్థం ఏమిటంటే అసలు యథార్థంగా నీవు అనర్హుడవు, వేదిక నెక్కక్కర్లేదని దాని గుర్తు. చప్పట్లు కొట్టకూడదు, పాదం మీద పాదం వేసి రాయకూడదు. అలాంటివి ఎందుకు నియతి ఏర్పాటు చేశారో తెలుసా అండి? దేవతల యొక్క అంశాలు ఎక్కడుంటాయంటే మనుష్యుని యొక్క శరీరాన్ని ఆవహించి ఉంటాయి. 33 దేవతలు ఆవహించి ఉంటారు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. మీరు ఒక దేవాలయంలోకి వెడితే మొట్టమొదట చుట్టూ ఎవరుంటారు ప్రదక్షిణం చేసేటప్పుడు? ఆ దేవాలయానికి సంబంధించిన పరివార దేవతలు అందరూ ఉంటారు. ఇప్పుడు మీరు గర్భాలయంలోకి వెడితే ఎవరుంటారు? ప్రధానమైనటువంటి దేవత అక్కడ ఉంటారు. ఈ రోజు బయట ఉండే దేవతలందరికీ కొబ్బరికాయలు కొట్టరు, నీరాజనాలు ఇవ్వరు, అక్కడికి వెళ్ళి ఎవరు పూజలు చేయించరు. కానీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయి లోపల గుళ్ళో ఆయనకి మాత్రం కొబ్బరికాయలు ఇస్తారు, అరటిపళ్ళు ఇస్తారు, పూజలు చేయించుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు. కానీ అర్చకుడు ఏం చేస్తాడు? రోజు నైవేద్యం సమయం అయిందనేటప్పటికీ ప్రధానమూర్తితో పాటుగా ఈ ఉపదేవాలయాలన్నిటికీ కూడా నైవేద్యం తీసుకొచ్చి పెడతారు. మీరు పెద్ద పెద్ద క్షేత్రాలు కడితే గమనించుంటారు, నైవేద్యం వేళ అయిందని అన్ని గుళ్ళు కట్టేస్తారు. కట్టేస్తే ముందు గంట వాయిస్తూ వెడుతూ ఉంటారు, బట్ట కప్పి నైవేద్య పాత్ర పట్టుకుని అన్ని దేవాలయాల్లోకి వచ్చి నైవేద్యం పెడతారు. బలిహరణ మంటపాలను ఉంటాయి, బలిహరణం పీఠాలు, వాటి మీద బయట ఉండేటటువంటి భూతములకు కూడా బలి సమర్పిస్తారు అక్కడ, ఆ భూతములు కూడా తినాలని. అలాగే ఈ శరీరమును ఆవహించి 33 దేవతలు ఉంటారు. ఎప్పుడు ఈ 33 దేవతలకి ఇందులోంచి అందుతూ ఉంటుంది, హవిస్సు అందుతూ ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం అండి శరీరం. అందుకే శరీరాన్ని అంత పవిత్రంగా ఉంచడం నేర్పారు మన వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తీసుకోవడం అన్నదాన్ని చెయ్యకపోవడానికి కారణం అదే. మీరు చూడండి, ఇందులో చాలా చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఈ తల్లి శరీరంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి చోట్ల అగ్నిర్మే వాచి శ్రిత, వాయుర్మే ప్రాణే శ్రిత, దిశోమే శ్రోతే శ్రిత, ఆపోమే రేతస శ్రితా, ఓషధి వనస్పతయో మే లోమసుశ్రితా, ఇంద్రోమే బలే శ్రిత, పర్జనోచమే మూర్ధిని శ్రిత, ఈశానో మే మన్యౌ శ్రిత, ఆత్మావ ఆత్మని స్థిత. ఈ దేహమునందే ఆవహించి వాక్కు యందు అగ్నిహోత్రం ఉంటుంది. అందుకే నేను ఏమంటే ఆయన మాట విన్న తర్వాత మారిపోయానండి అంటాడు. మారిపోయానండి అంటే అగ్నిహోత్రమై పచనం చేసి కాల్చి అజ్ఞానాన్ని దహిస్తుంది వాక్కు. అందుకని వాక్కు యందు అగ్నిహోత్రం ఉంటుంది, ప్రాణమునందు వాయువు ఉంటుంది. అందుకే వాయుచలనం ఆగిపోయింది అనుకోండి, ప్రాణం పోయిందంటారు. ప్రాణమునందు వాయువు. దిగ్దేవతలు శ్రోత్రములందుంటారు, వరుణుడు రేతస్సునందుంటాడు, ఓషధీశ్వరులు కేశములను ఆశ్రయించి ఉంటారు, ఇంద్రుడు బలమునందుంటాడు, పర్జన్యుడు శీర్షమునందుంటాడు, ఈశానుడు మన్యువునందుంటాడు. లోపల ఆత్మయందు పరమేశ్వరుడు ఉంటాడు. ఈ లోపల ఉండేటటువంటి ఈ పరమేశ్వరుడు ఈవిడే. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖ సోగ్రభుగ్విభజన్నిష్టన్నాహారమజర కవి తిర్యగూర్ధ్వమధశాయీ రశ్మయస్సంచ సంతతా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తక తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత అని రోజు మనం మంత్రపుష్పం చెప్తుంటాం కదా. ఇక్కడే నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ అని నాభ్యాము పరితిష్టతి అని బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెట్టుకుంటే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ ఇలా వంగినటువంటి ఒక కమలం ఉంటుంది.
దాని మొగ్గ చివర అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. ఆ ప్రకాశం మధ్యలో నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ, వడ్డుగింజ పట్టుకుని గీరుకుంటే మొన ఎంత ఉంటుందో అంత చిన్న మొన ఉంటుంది. మళ్ళీ దాని మధ్యలో ఒక ప్రకాశం వెలుగుతుంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసి లోపల యజ్ఞవీధిలోకి ఎలా పడుతుందో అలా పడుతుంది. అందుకే తినే ముందు స్వాహాకారం చెప్తారు. ఎలా పడితే అలా తినడాన్ని అంగీకరించారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ అని పంచవ్యాహృతులు గుచ్చుకుంటారు ముందు. అంటే స్వాహ అంటూ అగ్నిహోత్రానికి ఇస్తారు. పంటికి తగలకుండా నాలుక మీద పెట్టి చప్పరించి మింగుతారు నీతి అన్నాన్ని. మింగితే అగ్నిహోత్రుడికి హవిస్సులు ఇచ్చినట్టు. ఆ హవిస్సులు ఇస్తే, అందుకే నియతి కలిగినటువంటి వ్యక్తికి భోజనాన్ని వడ్డించారనుకోండి దేవతార్చనకి, ఆయన చేసిన భోజనం యజ్ఞము చేసినటువంటి సోమయాజికి హవిస్సు, యజ్ఞగుండంలోకి హవిస్సు వేస్తే ఎంతో ఆయనకి భోజనం వడ్డించడం అంత ఫలితం. ఆయనకి వంట చేసి మీరు అక్కడ పెట్టారనుకోండి, ఈశ్వరుడు ఏ ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తాడంటే యజ్ఞమునకు కావలసినటువంటి సమస్త సంభారములను సిద్ధము చేసి అక్కడ పెట్టిన ఫలితం వేస్తాడు. ఒక యజ్ఞం చెయ్యాలంటే ఎన్ని సంభారాలు తీసుకొచ్చి నియమం ప్రకారం తెచ్చి అక్కడ పెట్టాలో అన్నిటినీ తెచ్చి అక్కడ పెట్టిన ఫలితం పడిపోతుంది. అందుకని లోపలికి పుచ్చుకున్న పదార్థాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఎవరు చిన్న అగ్నిహోత్ర రూపంలో ఉన్నదో అమ్మవారు, ఆవిడ పచనం చేసి ఆ తల్లి ఏం చేస్తోందంటే ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆ ప్రాణశక్తిని లోపలికి ఊపిరి పీలుస్తున్నప్పుడు ఫైర్ అయింది ఆక్సిజన్తో అంటుంటారు మన వాళ్ళు సైన్స్లో. ఫైర్ అయింది ఆక్సిజన్తో అంటే మీరు నడుస్తున్నప్పుడు ఫైర్ అవుతోందంటారు. ఆ అగ్నిహోత్రంలో వేల్చి దాన్ని ఏం చేస్తుందంటే దేవతలకు అందరికీ అందిస్తుంది. అందిస్తే ప్రధాన దేవతకి నైవేద్యం అయిన తర్వాత ఉపదేవాలయాల్లోకి అందినట్టుగా మిగిలినటువంటి దేవతలకు అందరికీ అందుతుంది. అందుకే మీరు చూడండి, అమ్మో ఇంకా నీరస పడిపోయింది బాబోయ్, ఏమైనా తింటే కానీ వీలు లేదంటాడు. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, నేను మాట్లాడలేనంటాడు, ఊపిరి కూడా తీలేకపోతున్నానంటాడు. కానీ పెడితే తిని జీర్ణం చెయ్యడానికి ఎవరున్నాడో వాడు నీరసపడిపోయాడు అనుకోండి, మీరు తిన్నా జీర్ణం అవ్వదు. వాడొక్కడు మాత్రం నీరసపడిపోకుండా ఇంకా అలాగే ఉన్నాడు. అది ప్రధాన దేవత, ఆవిడ అమ్మవారు. ఆవిడ ఏం చేస్తోందంటే ఇక్కడే ఉండి పరిపాలన చేస్తోంది ఈ శరీరాన్ని. అందుకే ఆవిడ అంత గొప్ప పరిపాలన చేస్తుంటే నువ్వు ఏది పడితే ఏది, ఎలా పడితే అలా అందులోకి పొయ్యవచ్చా, ఏది పడితే అది అందులో వెయ్యవచ్చా, ఆవిడ చూస్తుంది. ఆవిడ శిక్ష వెయ్యవలసి వచ్చిందనుకోండి, గమ్మత్తుగా ఒక్క శిక్ష వేస్తుంది. ఆవిడ ఏం చేస్తుందంటే నీ శరీరములో ఉన్నదాన్ని నీ అంత నీవుగా వెళ్ళి విసర్జించే శక్తిని ఉపసంహారం చేస్తున్నాను అందనుకోండి.